కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విమానం ఏ ఇంటి మీద కూలిందో ఆ ప్రాంతాన్ని కూడా చూపించగలుగుతూ ఉన్నాము. ఆ విమానం పూర్తిగా ఒక ఇంటి మీద పడిపోవడంతో ఆ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అయితే విమానం కూలిపోయిన ఈ ప్రమాదంలో అసలు ఎంతమంది ప్రాణాలతో మిగిలిన్నారు అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఈ విమానంలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించిన బోర్డింగ్ పాస్ కూడా మనకి కనిపించింది. సో ఆయన చెక్ ఇన్ చేశారు, ఆయన ఈ ఫ్లైట్ మీద ఉన్నారు. సో ఆ ఫ్లైట్లో ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నారు. కానీ విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఘోర ప్రమాదం జరిగింది. సో ప్యాసింజర్ రూపానీ విజయ్ రామ్నిక్ లాల్ అన్నది చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఆయన ఈ విమానంలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదానికి గురైన విమానంలో ఉన్నారు. అయితే ఆయన పరిస్థితి ఏంటి? ఇంతమందిని ఇప్పుడు ఆసుపత్రికి తరలించారు, కానీ విజయ్ రూపానీ జాడ మాత్రం కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎంతమందిని తరలించారో వాళ్ళందరూ ఎవరెవరో కూడా తెలియని పరిస్థితి. కొంతమంది కనీసం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని శరీరాలు అయితే పూర్తిగా అక్కడ చెలరేగిన మంటలకి కాలిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. అందుకే అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో, తీవ్రమైన టెన్షన్తో వాళ్ళంతా హాస్పిటల్కి పరుగులు తీస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఎయిర్లైన్స్ని కాంటాక్ట్ చేసి, ఎయిర్ ఇండియాని కాంటాక్ట్ చేసి తమ వాళ్ళ జాడ ఆచూకీ తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతానికైతే ఎవ్వరూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళెవరో ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ ఇమ్మీడియట్గా ముందు వాళ్ళని రెస్క్యూ చేయాలి, వాళ్ళ ప్రాణాలని నిలబెట్టాలి. వాళ్ళు బతికిన తర్వాతే అసలు సిచ్యువేషన్ ఏంటి, పూర్తి స్థాయిలో అక్కడ రెస్క్యూ కంప్లీట్ అయిన తర్వాతే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఎందువల్ల జరిగింది, ఇది నిజంగా ప్రమాదం మాత్రమేనా లేదా కుట్రకోణం ఉందా, ఇవన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత ఎంతమంది బ్రతికున్నారు, చనిపోయారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం కనిపిస్తోంది.